తిరుపతికి వెళ్లే భక్తులకు మరో వందే భారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు ఆదరణ పెరుగుతోంది. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ కోసం కొంతకాలంగా రైల్వే శాఖకు అనేక వినతులు అందుతున్నాయి. ఇప్పుడు తిరుపతికి వందే భారత్ ఖరారుతో విశాఖ కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వందే భారత్ స్లీపర్ కేటాయింపు విషయంలో సానుకూల స్పందన వచ్చింది. తాజా నిర్ణయం తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ప్రయోజనకరంగా మారనుంది. విశాఖ కేంద్రంగా రైల్వే శాఖ కీలక ప్రతిపాదనకు దాదాపు ఆమోదం తెలిపింది. విశాఖలో వందే భారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. మర్రిపాలెంలో 300 కోట్లతో అవసరమైన పనులు చేపట్టనున్నారు. చెన్నైలో వీటి నిర్మాణం వేగవంతం చేస్తోంది. విశాఖ నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖ సికింద్రాబాద్ మధ్య 2 అంటే ఇటు నుంచి 1 అటు నుంచి 1 ఏకకాలంలో నడుస్తున్నాయి. దీంతో పాటుగా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇక్కడే మెయింటెనెన్స్ డిపో పైన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు మరో వందే భారత్ అందుబాటులోకి వస్తోందని రైల్వే అధికారులు ఈ కొత్త సర్వీస్ పైన నిర్ణయం తీసుకున్నారు.